రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు కన్హా శాంతివనంలో 79వ సౌత్ జోన్ అంతర్రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరగనున్న ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై అవకతవకలపై సీబీఐ విచారణతో నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. దోషులు ఎవరైనా తప్పించుకోలేరని హెచ్చరించారు. సౌత్ జోన్ పోటీలు తెలంగాణలో జరుగుతుండటం ఆనందకరమని, గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాబోయే ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ తరపున స్వర్ణ పతకాన్ని సాధించే దిశగా గోపీచంద్ కృషి ప్రశంసనీయమన్నారు. ఈరోజు శాంతి కనవనంలో హార్ట్ఫుల్ గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతూ ఉన్న 79వ సౌత్ జోన్ అంతర్రాష్ట్రాల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి మేము రావటం జరిగింది. మాతో పాటు మరి సహచార గౌరవ శాసనసభ్యులు శంకరయ్య గారు, నరసింహారెడ్డి గారు, ప్రత్యేకించి మరి మన రాష్ట్రానికి ఖ్యాతిని గడించిన గోపీచంద్ గారు ఈ టోర్నమెంట్ పరంగా ఈరోజు దేశ స్థాయిలోనే అందరికీ కూడా చీఫ్ కోచ్గా ఉంటూ ఈ టోర్నమెంట్ నిర్వహణ కార్యక్రమం భాగంలో వారు ప్రధానంగా పాత్ర వహిస్తూ దాజీ గారి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో మనం ఈ విధమైన టోర్నమెంట్ జరుపుకోవటం, తెలంగాణలో జరుపుకోవటం, ఆనిముత్యాలను వెలికి తీసి రేపు అంతర్జాతీయ స్థాయిలో మన ప్రాంతవాసులను ప్రత్యేకించి దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించిన యువ క్రీడాకారులను ప్రోత్సాహం చేస్తూ వారిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలనే ఒక ఆకాంక్షతో మరి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా మరి పెద్ద క్రీడాకారులుగా ఎదగాలని, ఇలాంటి గోపీచంద్లుగా మరొక మారు మన ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా ముందుకు నడవాలని ఆకాంక్షిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకురావటం, ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేకించి స్పోర్ట్స్ పాలసీని ఈ ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేయటం, ప్రతి క్రీడకు కూడా ప్రోత్సాహం చేయాలి. కేవలం పట్టణంకే వారు కేవలం హైదరాబాద్ పట్టణానికే, ఈ నగరానికే సంబంధించిన క్రీడాకారులకు కాదు, గ్రామీణ స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తింపు చేసి వారికి కావాల్సిన ట్రైనింగ్, వారికి కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ముందుగా నడవాలని, తొందరలోనే ఒలింపిక్స్లో మన రాష్ట్రం నుంచి ఒక గోల్డ్ మెడల్, ఇతర మెడల్స్ సాధించాలనే ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. ఆ లక్ష్య సాధన కష్టమైందే కావచ్చు, మనం లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్య సాధన దిశలో ఎక్కడ కూడా వెనకాడకుండా అన్ని ప్రయత్నాలు, అన్ని కోణం నుంచి, అన్ని వసతులతో పాటు మరి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రీడా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మరి కోచెస్ కానీ, వారికి కావాల్సిన పౌష్టికాహారం కానీ అన్ని విధాలుగా ఒక స్పోర్ట్స్ పాలసీలో మేము దాంట్లో పెట్టడం జరిగింది.